హాయ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ 4:00 అనమాట. పొద్దున్నే లేసేసి డప్పుల సౌండ్ వినిపించేసరికి దగ్గరకొచ్చిందేమో అని చెప్పి త్వరగా లేసి స్నానం చేసేసి రెడీ అయిపోయి ముందు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. పూజ కోసం అన్నీ అదే అమ్మవారికి నైవేద్యం ఇవ్వడానికి అన్నీ ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. శారీ, పూలు, టెంకాయలు అన్నీ. కానీ చెప్పాను కదా! అమ్మవారు ఈసారి చాలా లేట్‌గా వచ్చారని. మా ఇంటి దాకా వచ్చేసరికి 7:30 అయిపోయింది ఎర్లీ మార్నింగ్. మేమేమో 4:00 నుంచి అంతా రెడీ చేసుకొని కూర్చున్నాం. నేను, మా అమ్మ ఇలా రెడీ అయిపోయి ఇంకా ఖాళీ ఉంది కదా అని చెప్పి మా బాబుతో కొద్దిసేపు ఆడుకున్నాం. అప్పటికి 2 అవర్స్ అయిపోయింది. ఇంకా సర్లే తప్పుల సౌండ్ వినిపించేసరికి వెళ్ళాము. అక్కడ అమ్మవారు వచ్చారు. ఒక్కొక్క బజార్‌కెళ్ళొచ్చేసరికే చాలా టైం పడతది. అండ్ ఇంక మేము స్టార్ట్ అయిపోయాం. అమ్మవారి దగ్గరికొచ్చారని చెప్పి నైవేద్యం అన్నీ వారు నీళ్ళు పోయడానికి అన్నీ తీసుకొని దగ్గరికెళ్ళిపోయామనమాట. చూసారు గదా అమ్మవారు. గుడి దగ్గర 6:00కి స్టార్ట్ అయ్యారు ఆ అమ్మవారు ఈవినింగ్. అండ్ మా బజార్‌కొచ్చేసరికి 7:30 అయిపోయింది. ఎప్పుడు ఇంతే. ఎంత త్వరగా స్టార్ట్ అయినప్పటికీ చాలా లేటే అవుతుంది. ఎందుకంటే అందరూ మొక్కొనుంటారు గదా! సంవత్సరానికి ఒకసారి వచ్చే తిరునాళ్ళు కాబట్టి అందరూ అమ్మవారి కోసం అన్నీ యాటలు కోయడం అండ్ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కోసం వెయిట్ చేస్తుంటారు. అండ్ మా బజార్‌కొచ్చాకే మాది ఊర్లో మిడిల్ ఉంటుందనమాట. మాది పెద్ద ఊరే. అయినప్పటికీ మాది మిడిల్ ఉంటుంది. ఇంకా లాస్ట్‌కెళ్ళేసరికి తిరునాళ్ళంతా అయిపోయి ఆ ఈవినింగ్ గూడా అందరూ వచ్చేస్తుంటారు. అంత లేట్ అయిపోతుంది. కాబట్టి అటు సైడ్ పెద్ద బజార్ అని అటు సైడ్ ఉన్నోళ్ళందరూ ఫస్టే గుడి దగ్గరికెళ్ళి ఆహ్, ఎడ్లన్నీ కోసేసుకుంటారనమాట. ఎందుకంటే బంధువులొస్తారు కాబట్టి. ఇదంతా అయిపోయాక అమ్మవారికి చీర తెచ్చాం గదా! అది చీర పెట్టేసి అక్కడ తాంబూలాలన్నీ ఇస్తారు. గాజులు, పూలు మనకన్నీ అమ్మవారియి ఇస్తారనమాట. అయి తీసుకొనేసి ఇక ప్రసాదంగా బొరుగులు అవి పంచుతారిక్కడ. డెకరేషన్ అయితే చాలా చేశారు. నైట్ అయితే ఇంకా చాలా అనిపిచ్చింది. మా ఇంటికొచ్చేసరికి సగం డెకరేషన్ గూడా వాడిపోయింది. అండ్ అందరం టెంకాయలు కొట్టుకొనేసి దేవుడిని మొక్కుకొని అమ్మవారిని దగ్గరికెళ్తే పూలదండలు అవన్నీ ఇచ్చారనమాట. అయి తెచ్చుకొని ఇంటికెళ్ళి మళ్ళీ వండుకొని తిని మళ్ళీ తిరునాళ్ళకి రెడీ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోతుంది. త్వరగా లేటే అయితది. ప్రతిసారయితే డెకరేషన్ ఇలాగే సూపర్‌గా జేస్తారు. ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా అనిపిచ్చింది నాకైతే. ప్రతిసారి సంవత్సరానికి అమ్మవారి కళ ఇంకా పెరుగుతూనే ఉంది. కావాలంటే మీరే చూడండి. మా అమ్మవారిలో ఎంత కళ ఉట్టి పడుతుందో ఫేస్‌లో. అంత అందంగా ఉంటారనమాట. చూసే కొద్దీ చూడాలనిపిస్తారు అమ్మవారు. అంత బావుంటారు. ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో